హాయ్ ఫ్రెండ్స్, వెలిమినేడు దాటిన తర్వాత చిట్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇగో యాక్చువల్గా ఇది మోస్ట్లీ కంప్లీట్ అయిన ఫ్లైఓవర్, కానీ ఈ డౌన్ ర్యాంప్ ఉంది కదా, కిందికి దిగుతుంటే ఇక్కడ వర్క్స్ మెయిన్ జరుగుతూ ఉన్నాయి. చూడండి, హైవే కదా, బస్సులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. చిట్యాల దగ్గర ఇది ఎంతవరకు పోతే చూద్దాం. మన హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వెళ్తుంటే తీస్తున్నా ఇది. సో కంప్లీట్ గా చూద్దాము ఈ ఫ్లైఓవర్. ఇక ఇక్కడ ఓవరాల్ గా విజయవాడ ఎక్స్ప్రెస్ వే వర్క్స్ కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇక్కడ మాత్రం ఫ్లైఓవర్, ఈ అండర్ పాస్ లెక్క ఉంది కదా, ఇక్కడ మాత్రం బాగా వర్క్ ఇంకా జరగాల్సిన ఇదైతే ఉంది. డిలే అవుతున్నట్టు తెలుస్తా ఉంది. దీన్ని చూస్తుంటే బాగా డిలేడ్ వర్క్ లాగానే ఉంది. ఇగో ఇది సంగతి. ఇంకా ముందుకు పోదాము. చిట్యాలకు దగ్గరగా జస్ట్ ఇంకొక 3 కిలోమీటర్ ఉంటుంది చిట్యాల. నేను చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ వీళ్ళు చిట్యాలకు ముందే వేస్తున్నారు. ఎందుకో అర్థం కాలేదు. హైవేల మీద చాలా ఫ్లైఓవర్ అయితే రిక్వైర్మెంట్, ఎందుకంటే యూటర్న్ అనేది ఉండదు కాబట్టి ఆ కింది నుంచి వెళ్ళిపోతారు వెళ్ళేటోళ్ళు. యూటర్న్ చాలా దూరం, ఈ ఎక్స్ప్రెస్ వే పడితే ఇంకా ఇంకా చాలా చాలా కష్టము. సో ప్రతి ఏరియాలో మినిమం ఎక్కడైతే ఊరికి కటింగ్, రైట్ కట్లు, లెఫ్ట్ కట్లు ఉంటాయి, అక్కడ అంతా కూడా ఫ్లైఓవర్లు వేయాలని కోరుకుంటున్నాం. అలాగే మెయిన్ ఊరు చిట్యాల, చౌటుప్పల్, రామన్నపేట, ఇక్కడ కూడా బస్ స్టాండ్లు ఉంటాయి, అవి ఉంటాయి. అక్కడ ఊర్లో వాళ్ళు ఆగుతారు, ఊర్లో వాళ్ళు రోడ్లు దాడతారు. కాబట్టి హైవే మీద వెళ్ళిపోయే వాళ్ళు రప్పున హైవే మించి సరని వెళ్ళిపోతారు, ఆగకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్లైఓవర్లు ప్రతి ఊర్లో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేమైనా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.